హాయ్ అండి, నమస్తే. నా పేరు ఇద్రోస్. మా ఊరు ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బెత్తంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇల్లు. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ నాకు ఫోన్ చేయొచ్చండి. చిన్న కారు నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ నాకు ఫోన్ చేయొచ్చు. మంచి వెహికల్స్, తక్కువ తిరిగిన వెహికల్స్ తెప్పిస్తానండి. మీరు కార్ల కోసం ఢిల్లీకి వచ్చే వాళ్ళు నాకు ఫోన్ చేసి వచ్చినట్లయితే మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ తెచ్చి పంపిస్తానండి. మీరు రాలేమనుకునే వారిని ఒక 10,000 రూపాయలు టోకన్ అడ్వాన్స్ పంపించినట్లయితే మంచి వెహికల్ చూసి వెతికి మీకు నీట్గా ఫొటోస్, వీడియోస్, షోరూమ్ ట్రాక్ ప్రతిదీ కూడా పంపిస్తానండి. ప్రైస్ అనేది డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాను. ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసినట్లయితే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్, లేదు బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే ఛార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి, ప్లస్ నా కమిషన్ అనేది సపరేట్ రాదండి. నా కమిషన్ వచ్చేసి 20,000 అండి. ఇక్కడ నుంచి ఛార్జెస్ అనేవి మీ ఏరియాని బట్టి డిపెండ్ అయి ఉంటాయి. హర్యానా, యూపీ, ఢిల్లీ వెహికల్స్కి ఫైనాన్స్ అనేవి రావండి. ఇక్కడ ఫుల్ పేమెంట్ కట్టి వెహికల్ తీసుకెళ్ళాలి. అక్కడ మన పేరు మీద మార్చుకున్న తర్వాత మనం కావాలంటే ఫైనాన్స్ చేసుకోవచ్చండి. ఇక్కడ మాత్రం ఫుల్ పేమెంట్ అయితే కట్టి వెహికల్ తీసుకెళ్ళాలండి. నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి. ఈరోజు మీ ముందుకు తక్కువ బడ్జెట్లో ఒక మంచి వెహికల్ తీసుకురావడం మీద ఉందండి. టొయోటా ఇథియోస్ వి వేరియట్ అండి. టొయోటా ఇథియోస్ వి వేరియట్ పెట్రోల్ వర్షన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్. 2011 నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఇందులో 57,000 రీడింగ్ ఉందండి. నేను టొయోటా హిస్టరీ రికార్డ్ కూడా చెక్ చేపిస్తాను, కానీ రికార్డ్ అయితే లేదు. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే ఉంది. రీడింగ్ అయితే డౌటేనండి. నేను రీడింగ్ కూడా చెక్ చేపిస్తాను, రీడింగ్ అయితే డౌటే. కానీ వెహికల్ ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ వెహికల్ చాలా నీట్గా అవుతుందండి. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాసెస్ ఉన్నాయి. బాన్నెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60 to 70% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుంది వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత మీకు ఈ వెహికల్ యొక్క ప్రైస్ అనేది చెప్తానండి. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ ఒక టోటల్ ఇంజన్ పొజిషన్. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా అవుతుంది. హెడ్లైట్స్ కూడా ఒరిజినల్గా అయితే ఉన్నాయండి. ఫెండర్లో కూడా స్పానర్ అయితే పెట్టలేదు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి. ఇంజన్లో కూడా ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ ఆయిల్ చమ్మలు కానీ ఎటువంటివి ఏం లేవండి. ఇంజన్లో ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదు. ఇంజన్ అయితే సీల్డ్ అవుతుందండి వెహికల్ది. బాన్లెట్ కూడా ఇంతవరకు స్పానర్ అయితే పెట్టలేదండి. బాన్లెట్ యొక్క సీల్డ్ చూసుకున్నాయని కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, బాన్లెట్ యొక్క సీల్డ్ కూడా కంపెనీ యొక్క బాన్లెట్ సీల్డ్ అవుతుంది. ఇంజన్ పరంగా, బాడీ పరంగా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుంది. ఇది టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు మీరు, ఇది వెహికల్ ఒక టోటల్ ఫ్రంట్ లుక్. వెహికల్ ఒక సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చు మీరు. వెహికల్ ఒక సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. టైర్ పొజిషన్ చూసుకుంటే ఒక 60% టైర్ పొజిషన్ అవుతుందండి. అలైవిల్స్ అయితే వస్తాయి, టాప్ అండ్ వేరియట్ కాబట్టి అలైవిల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు. అలైవిల్స్ కూడా చాలా నీట్గా అవుతున్నాయి. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ అవుతుందండి వెహికల్కి. 4 విండోస్, 4 విండోస్ అయితే వస్తాయండి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. సీట్ కవర్లు చూసుకుంటే కంపెనీ ఫిటెడ్ సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకుంటే 57,000 అవుతుందండి. అతను అయితే ఒరిజినల్ అని చెప్తున్నాడు, కానీ నేనైతే రికార్డ్ చెక్ చేపించినాను, కానీ రికార్డ్ అయితే రావడం లేదండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది. చూసుకోవచ్చు మీరు, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అవుతుంది. ఏ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతుందండి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అవుతున్నాయి. సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి. డ్రైవర్స్లో ఒకటి, కో డ్రైవర్స్ ఒకటి, 2 ఇయర్ బ్యాగ్స్ అయితే వస్తాయండి వెహికల్కి. వెహికల్ అయితే ఇంటీరియర్ పరంగా కానీ ఎక్స్టీరియర్ పరంగా కానీ వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి. చూసుకోవచ్చు మీరు, ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా నీట్గా అవుతుంది. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుందండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఒక 60% కూడా బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉంది. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లుక్ చూసుకుంటే చాలా నీట్గా అవుతుంది. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. టొయోటా ఇన్నోవా వి వర్షన్ వెహికల్ అండి. పెట్రోల్ వర్షన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్. బాడీ యొక్క పంచింగ్ కానీ, బాడీ యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. చూసుకోవచ్చు మీరు. డిక్కీ ఒరిజినల్గా అవుతుందండి. డిక్కీ యొక్క సీల్ కూడా ఒరిజినల్గా అవుతుంది. స్టెబిలిటీ చూసుకోవచ్చండి. స్టెబిలిటీ చూసుకుంటే ఒక 50% స్టెబిలిటీ అవుతుంది. డిక్కీలో కూడా ఎటువంటి రస్టింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటివి ఏం లేవండి. డిక్కీ కూడా ఒరిజినల్గా అవుతుంది. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చాలా నీట్గా అవుతుంది. లెఫ్ట్ సైడ్ టైర్ పొజిషన్ కూడా చూసుకోవచ్చండి. లెఫ్ట్ సైడ్ అలైవిల్స్ కూడా చూసుకోవచ్చు, చాలా నీట్గా అవుతున్నాయి. డోర్ యొక్క సీల్ కూడా చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్ యొక్క డోర్ కూడా సీల్ చూసుకోవచ్చు.
చూసుకోవచ్చండి డోర్ యొక్క సీల్ కూడా, ప్రతి డోర్ సీల్ కూడా ఒరిజినల్ అవుతుందండి, ఎక్కడ రెస్టింగ్ అనేది ఏం లేదు. ఇక్కడ మాత్రం ఒక చిన్న చిన్న పిల్లలు ఇంత చేసినట్టు ఇవి స్క్రాచెస్ అయితే ఉన్నాయండి. ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం మీద చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. టొయోటా ఐటియోస్ వి వర్షన్ అండి, పెట్రోల్ వర్షన్, టాప్ ఎండ్ మోడల్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ వెహికల్, 2011 నెల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 57,000 అవుతుందండి. నేనైతే రికార్డ్ చెక్ చేయించాను, కానీ షోరూమ్లో రికార్డ్ అయితే రావడం లేదు. అతనైతే జెన్యూన్ అని చెప్తున్నాడని రీడింగ్ ఇంకోటి డౌట్ ఉంది. మిగిలిన ఇంజన్ పరంగా కానీ బాడీ పరంగా కానీ వెహికల్ చాలా నీట్గా అవుతుందండి. ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రీప్లేస్ అయింది, మిగిలిన గ్లాసెస్ మొత్తం కంపెనీ గ్లాస్ అయితే ఉన్నాయి. బాన్లెట్, డిక్కీ డోర్లు ఏ పీస్ కూడా రీప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ యొక్క టైర్స్ చూసుకున్నట్లయితే ఒక 60% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ది. ఈ వెహికల్ యొక్క ఫీచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి, పవర్ స్టీరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది, కంపెనీ ఫీచర్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 2 ఇయర్ బ్యాగ్స్ వస్తాయి. గేర్ సిస్టమ్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైజు ఎన్ఓసి ప్లస్ వచ్చేసి మీకు ట్రాన్స్పోర్టేషను, కమిషను మొత్తం కలుపుకొని 2,50,000 చెప్తున్నారండి. మొత్తం నా కమిషను, ట్రాన్స్పోర్టేషను, ఎన్ఓసి మొత్తం కలుపుకొని 2,50,000 చెప్తున్నాను. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి, ఇందులో కూడా కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.